హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి 8th క్లాస్ తెలుగుకి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దామండి. అందులో ఫస్ట్ బిట్ వచ్చేసి ఆంధ్ర వైభవం అను పాఠ్యాంశము ఏ ప్రక్రియకు చెందినది. సో ఆన్సర్స్ వచ్చేసి కామెంట్ చేసే వాళ్ళైతే కామెంట్ చేస్తూ ఉండండి, మీకు ప్రిపేర్ అయినట్టు కూడా ఉంటుంది. సో ఆంధ్ర వైభవం అను పాఠ్యాంశము ఏ ప్రక్రియకు చెందినది. ఆన్సర్ వచ్చేసి గేయం అండి, గేయ ప్రక్రియకు చెందినది. నెక్స్ట్ క్వశ్చన్, శబ్ద సౌందర్యానికి మాత్రా ఛందస్సుకి ప్రాధాన్యం ఉండేటటువంటి ప్రక్రియ ఏది. శబ్ద సౌందర్యానికి మాత్రా ఛందస్సుకి ప్రాధాన్యత ఉండేటటువంటి ప్రక్రియ ఏది. ఆన్సర్ వచ్చేసి గేయం అండి, గేయానికి, శబ్ద సౌందర్యానికి అలాగే మాత్రా ఛందస్సుకి ప్రాధాన్యం ఉండే ప్రక్రియ గేయం అండి. నెక్స్ట్ క్వశ్చన్, మాతృభాషా దినోత్సవము ఏ రోజున జరుపుకుంటారు. సో ఆన్సర్ వచ్చేసి ఆగస్టు 29 అండి. మాతృభాషా దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారు, ఆగస్టు 29. నెక్స్ట్ క్వశ్చన్, మాతృభూమి పాఠ్యాంశ రచయిత ఎవరు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నిర్మల ప్రభావతి అండి. మాతృభూమి పాఠ్యాంశ రచయిత ఎవరు అంటే నిర్మల ప్రభావతి. నెక్స్ట్ క్వశ్చన్, మాతృభూమి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కథానిక అండి. మాతృభూమి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏది అంటే కథానిక. నెక్స్ట్ క్వశ్చన్, శతక సౌరభం పాఠ్యం యొక్క ఇతివృత్తం. శతక సౌరభం పాఠ్యం యొక్క ఇతివృత్తం ఏది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నైతిక విలువలండి. శతక సౌరభం పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం వచ్చేసి మనకు నైతిక విలువలు. నెక్స్ట్ క్వశ్చన్, శతకానికి ఉండేటటువంటి నియమాలు ఏవి. శతకానికి ఉండేటటువంటి నియమాలు ఏవి. మనకు 8th క్లాస్లో వచ్చేసి ప్రతి ఒక్క లెసన్కి సంబంధించి అది కథానికనా లేకపోతే పద్యమా గేయమా శతకమా అలాగే మకుటమా అనేసి ప్రతి ఒక్కదాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ప్రతి ఒక్క లెసన్లో 8th క్లాస్కి సంబంధించినటువంటి గ్రామర్ చదువుకున్నా కూడా మీకు మిగిలిన క్లాస్లో ఉండేటటువంటి గ్రామర్ మొత్తం కూడా కవర్ అవుతుందండి. సో ఆప్షన్స్ వచ్చేసి ఇక్కడ మనకు సంఖ్యా నియమము, మకుట నియమము, ఛందో నియమం అని ఇచ్చారండి. సో ఆన్సర్ వచ్చేసి పైవన్నీ అండి. శతకానికి ఉండేటటువంటి నియమాలు ఏవి అంటే సంఖ్యా నియమం ఉంటుంది, అలాగే మకుట నియమం ఉంటుంది, ఛందో నియమం, ఈ 3 నియమాలు ఉంటాయండి శతకానికి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పద్యానికి ఆ పద్యం స్వతంత్రత కలిగి ఉండే వాటిని ఏమంటారు. సో ఆన్సర్ వచ్చేసి కామెంట్లో కామెంట్ చేసేయండి. ఆన్సర్ వచ్చేసి ముక్తకాలు అండి. ఏ పద్యానికి ఆ పద్యము స్వతంత్రత కలిగి ఉంటే వాటిని ఏమంటారు అంటే ముక్తకాలు అనేసి పిలుస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, మిత్ర సహస్రి శతకాన్ని రచించిన వారు ఎవరు. మిత్ర సహస్రి శతకాన్ని రచించింది ఎవరు. ఆన్సర్ వచ్చేసి కొండూరు వీరరాఘవాచార్యులండి. మిత్ర సహస్రి శతకాన్ని రచించింది ఎవరు, కొండూరు వీరరాఘవాచార్యులు. నెక్స్ట్ క్వశ్చన్, మనుల మూట శతకం రచయిత ఎవరు. మనుల మూట శతకం రచయిత ఎవరు. ఆన్సర్ వచ్చేసి మాచిరాజు శివరామరాజు అండి. మాచిరాజు శివరామరాజు. మనుల మూట శతకం యొక్క రచయిత ఎవరు, మాచిరాజు శివరామరాజు. నెక్స్ట్ క్వశ్చన్, కంచర్ల గోపన్న ఏ శతాబ్దానికి చెందినవారు.
సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 17వ శతాబ్దం అండి. కంచర్ల గోపన్న వచ్చేసి మనకు ఏ శతాబ్దానికి చెందినవారు అంటే 17వ శతాబ్దానికి చెందినవారు. నెక్స్ట్ క్వశ్చన్, వార్ధాకి సమీపంలో గాంధీ మహాత్ముడు ఏర్పరిచినటువంటి ఆదర్శ నగరం ఏది అంటే సేవాగ్రామ్ అండి. వార్ధాకి సమీపంలో గాంధీ మహాత్ముడు ఏర్పరిచినటువంటి ఆదర్శ నగరం వచ్చేసి సేవాగ్రామ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సద్ధర్మ చక్ర పరివర్తన విహారంగా పిలువబడిన ప్రదేశం ఏది? సద్ధర్మ చక్ర పరివర్తన విహారంగా పిలువబడిన ప్రదేశం. ఇక్కడ మనకు సారనాథ్, మధుర, ఢిల్లీ, గయా అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సారనాథ్ అండి. సద్ధర్మ చక్ర పరివర్తన విహారంగా పిలువబడిన ప్రదేశం వచ్చేసి సారనాథ్. నెక్స్ట్ క్వశ్చన్, అన్ని లఘువులే కల గణాలు ఏవి అనేసి ఇచ్చారండి. ఇక్కడ ఆప్షన్స్ హగనము, నగనము, జగనము, మగనం అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నగనం అండి. అన్ని లఘువులే గల గణాలు ఏవి అంటే నగనం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక వ్యక్తికి కానీ వ్యవస్థకు కానీ లేదా యంత్రాంగానికి ఉన్న సమర్థతను సూచించేటటువంటి వాక్యం ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆశ్చర్యార్థకం, సందేహార్థకం, సామర్థ్యార్థక వాక్యము, అనుమత్యార్థక వాక్యం అనేసి ఇచ్చారు. ఒక వ్యక్తికి కానీ వ్యవస్థకు కానీ లేదా యంత్రాంగానికి ఉన్నటువంటి సమర్థతను సూచించేటటువంటి వాక్యం ఏది? సామర్థ్యార్థక వాక్యం. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక పనిని చేయవద్దనే అర్థాన్ని సూచించేటటువంటి వాక్యం ఏది? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నిషేధార్థక వాక్యం అండి. ఒక పనిని చేయవద్దనే అర్థాన్ని సూచించేటటువంటి వాక్యం ఏ వాక్యము? నిషేధార్థక వాక్యము. నెక్స్ట్ క్వశ్చన్, రాజు తనను క్షమించమని తన మిత్రుడితో అన్నాడు. ఈ వాక్యం అనేసారండి. ఇది మనకు సామాన్య వాక్యమా, సంయుక్త వాక్యమా, లేకపోతే సంశ్లిష్ట వాక్యం, మహావాక్యమా అనేసి ఇచ్చారండి. ఈ వాక్యం ఏమవుతుంది? సంక్లిష్ట వాక్యం అండి. సంక్లిష్ట వాక్యం. రాజు తనను క్షమించమని తన మిత్రుడితో అన్నాడు. ఇది సంక్లిష్ట వాక్యం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక సమాపక క్రియ ఒకటి కానీ అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలతో ఏర్పడేటటువంటి వాక్యం ఏది అనేసి ఇచ్చారండి. ఒక సమాపక క్రియ ఉంటుంది, దాంట్లో ఒకటి కానీ అంతకంటే ఎక్కువ అసమాపక క్రియ ఉంటుందండి. దాన్ని ఏమంటారు? సంక్లిష్ట వాక్యం అంటారండి. సంక్లిష్ట వాక్యము. ఒక అసమాపక క్రియ ఉండి ఒకటి కానీ అంతకంటే ఎక్కువ, ఒక సమాపక క్రియ అండి, ఒకటి కానీ అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉన్నట్టయితే దాన్ని సంక్లిష్ట వాక్యం అనేసి చెప్తాము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పోలికను ఊహించి చెప్పేటటువంటి అలంకారము ఏది అనేసి ఇచ్చారండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉపమా అలంకారము. పోలికను ఊహించి చెప్పేటటువంటి అలంకారము ఏది అంటే ఉపమా అలంకారము. నెక్స్ట్ క్వశ్చన్, సూర్య చంద్రులు ఏ సమాసము? సూర్య చంద్రులు ఏ సమాసము? ఆన్సర్ని అయితే కామెంట్ చేస్తూ ఉండండి, మీకు ప్రాక్టీస్ కూడా యూజ్ అవుతుంది. సూర్యచంద్రులు అనేది మనకు ఏ సమాసం అవుతుందండి? ద్వంద్వ సమాసం. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ అండి.
వీడియో చూస్తున్న వాళ్ళు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో వచ్చేసి మీకు ప్రతి సబ్జెక్ట్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ కానీ ప్రీవియస్గా అడిగినటువంటి బిట్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయి. ఎవరైనా చూడకపోతే ఒకసారి ప్లేలిస్ట్ అనేది చెక్ చేయండి. అలాగే ఛానల్ని కూడా విజిట్ చేస్తే మీకు 1 by 1 ప్రతి ఒక్క వీడియోస్ కూడా మీకు కనిపిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వానిలో సరి అయిన దానిని గుర్తించండి అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఒక మాత్ర కాలంలో ఉచ్చరించే అక్షరాలను లఘువులు అంటారు. అలాగే ఒక పద్యాన్ని కానీ పాటను కానీ వ్యంగ్యంగా అనుకరించి సృజనాత్మకంగా చేసే రచనను ప్యారడీ అనేసి పిలుస్తారు. 2 మాత్రల కాలంలో పలకబడే అక్షరాలను గురువులు అంటారు అనేసి ఇచ్చారండి. వీటిల్లో ఏవి సరైనవి అనేసి అడుగుతున్నారు. ఆన్సర్ని అయితే కామెంట్ చేసేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. అన్నీ కరెక్టే అండి. ఒక మాత్ర కాలంలో ఉచ్చరించే అక్షరాలను ఏమంటాము? లఘువులు అంటారండి. 2 మాత్రల కాలంలో పలుకబడే అక్షరాలను వచ్చేసి గురువులు అనేసి పిలుస్తారు. అలాగే ఒక పద్యాన్ని కానీ పాటని కానీ వ్యంగ్యంగా అనుకరించి సృజనాత్మకంగా చేసినటువంటి రచనను ఏమని పిలుస్తారు? ప్యారడీ అనేసి పిలుస్తారు. సో ఈ 3 కరెక్ట్ అయినవే కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి సూనృతము అనగా అర్థము. సూనృతము అనగా అర్థం ఏమిటి అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ వచ్చేసి మంచి మాట, మేలు, ఎల్లప్పుడూ, మనసు అనేసి ఇచ్చారు. సో సూనృతము అంటే అర్థం ఏంటండి? మంచి మాట. సూనృతం అనగా అర్థము మంచి మాట. నెక్స్ట్ క్వశ్చన్. మాత్రా ఛందస్సుతో లయబద్ధంగా పాడటానికి వీలుగా ఉండేటటువంటి ప్రక్రియ ఏది అనేసి ఇచ్చారు. సో గేయము, పద్యము, శతకము, ముక్తకము అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గేయం అండి. మాత్రా ఛందస్సుతో లయబద్ధంగా పాడటానికి వీలుగా ఉండేటటువంటి ప్రక్రియని ఏమంటాము? గేయము అనేసి పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. సైనిక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? సైనిక దినోత్సవం అండి ఎప్పుడు జరుపుకుంటారు? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జనవరి 15th అండి. సైనిక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? జనవరి 15వ తారీఖు. నెక్స్ట్ క్వశ్చన్. విద్యార్థి శతకం రచించినటువంటి కవి ఎవరు? విద్యార్థి శతకం అండి. సో ఆప్షన్స్ వచ్చేసి గరికపాటి మల్లవావదాని, మారద వెంకయ్య, అలాగే కంచర్ల గోపన్న, బమ్మెర పోతన్న అండి. విద్యార్థి శతకం రచించినటువంటి కవి ఎవరు? ఆన్సర్ వచ్చేసి గరికపాటి మల్లవావదాని అండి. గరికపాటి మల్లవావదాని. విద్యార్థి శతకము. విద్యార్థి శతకం రచించినటువంటి కవి గరికపాటి మల్లవావదాని. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విద్యాశతకం రచించినటువంటి కవి ఎవరు? విద్యాశతకం అండి. ఇందాకది విద్యార్థి శతకం, ఇది విద్యాశతకం అండి. విద్యాశతకాన్ని రచించినటువంటి కవి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పెరుమాళ్ళ మునియప్ప అండి. విద్యాశతకాన్ని రచించినటువంటి కవి ఎవరు? పెరుమాళ్ళ మునియప్ప. నెక్స్ట్ క్వశ్చన్. కుతుబ్ మినార్లో ఎన్ని అంతస్తులు ఉన్నాయి? కుతుబ్ మినార్లోని మనకు ఎన్ని అంతస్తులు ఉన్నాయి? మనకు యాత్రా రచనకు సంబంధించిన క్వశ్చన్ అండి. ఇది ఆలస్యంలో ఉంటుంది. ఎన్ని అంటే 5 అండి. కుతుబ్ మినార్లో మనకు ఎన్ని అంతస్తులు ఉన్నాయి? 5 అంతస్తులు ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్. నా యాత్ర పాఠ్యాంశము ఇందులో నుంచి గ్రహించబడింది. నా యాత్ర పాఠ్యాంశం వచ్చేసి మనకు ఎందులో నుంచి గ్రహించబడింది అనేసి అడిగారండి. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే నా దక్షిణ భారతదేశ యాత్ర, నా ఉత్తర భారతదేశ యాత్ర, అలాగే నా పడమర భారతదేశ యాత్ర, నా తూర్పు భారతదేశ యాత్ర అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ని అయితే కామెంట్ చేయండి. నా యాత్ర పాఠ్యాంశము ఇందులో నుంచి గ్రహించబడినది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. నా ఉత్తర భారతదేశ యాత్ర. నెక్స్ట్ క్వశ్చన్.
సందేశము పాఠ్యాంశము ఏ రచన నుంచి తీసుకోబడినది? సందేశము పాఠ్యాంశము ఏ రచన నుండి తీసుకోబడినది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గబ్బిలం అండి. గబ్బిలం. సందేశం పాఠ్యాంశము ఏ రచన నుంచి తీసుకున్నారు? గబ్బిలం. నెక్స్ట్ క్వశ్చన్. ఏ ప్రధాని ప్రయత్నాల ఫలితంగా కౌలుదారీ చట్టం అమల్లోకి వచ్చింది? ఆప్షన్స్. ఫస్ట్ వచ్చేసి చరణ్ సింగ్ అండి. నెక్స్ట్ లాల్ బహదూర్ శాస్త్రి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి గాంధీజీ. ఆప్షన్ 4 దాశరథి కృష్ణమాచార్యులు అండి. ఏ ప్రధాని ప్రయత్నాల ఫలితంగా కౌలుదారీ చట్టం అమల్లోకి వచ్చినది? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు చరణ్ సింగ్ అండి. చరణ్ సింగ్. ఏ ప్రధాని ప్రయత్నాల ఫలితంగా కౌలుదారీ చట్టం అమల్లోకి వచ్చింది? చరణ్ సింగ్. ఇవి వచ్చేసి మనకు 8th క్లాస్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా షేర్ చేయండి.